కర్ణుడి కైండ్ ఆఫ్ క్యారెక్టరైజేషన్ అలాగా ఒక నమ్మిన దాన్ని అలాగా పట్టుకొని తనకి ఎన్ని పర్సనల్ కష్టాలు వచ్చినా సరే తను నమ్మిన సిద్ధాంతాన్ని వదలకుండా ఒక గ్రాటిట్యూడ్తో అలా ఉండటం అనేది ఇట్ ఈస్ నో వన్ కెన్ బి లైక్ దట్ ఇన్ రియల్ లైఫ్. ఒకవేళ సినిమాలో చేయాలంటే ఎవరికి ఇస్తారు సార్ ఆ క్యారెక్టర్? కర్ణుడా? ఎస్. యా, ప్రభాస్. ఐ థింక్ ప్రభాస్. కర్ణుడు రెండో క్యారెక్టరైజేషన్ అలాగే ఒక నమ్మిన దాన్ని అలాగే పట్టుకుని తనకు ఎన్ని కష్టాలు వచ్చినా సరే తాను నమ్మిన సిద్ధాంతాన్ని వదలకుండా ఒక గ్రాట్యుటీ నౌ వన్ కన్ బీ లైక్ దట్ ఇన్ రియల్ లైఫ్. కర్ణుడు ప్రభాస్ సెట్టింగ్. ప్రభాస్ కర్ణుడు తన ఇచ్చిన మాట కోసం తను నమ్మిన ధర్మం కోసం ఎదురుగా చావు వచ్చినా కూడా తను నమ్మిన వారి కోసం యుద్ధం చేసి ఎన్నో కుట్రలు కుతంత్రాలు మధ్య నలిగిపోయి చివరికి తన ప్రాణాన్ని కూడా దానవీరశూర కర్ణుడు అర్జునుడు పూర్వజన్మ గురించి ఒక ఇంట్రెస్టింగ్ స్టోరీ చెబుతాన్. ఒకసారి బ్రహ్మదేవుడు గా మారిన శివుడు వస్తుంది. అప్పుడు బ్రహ్మదేవుడు ఒక జారి కింద పడుతుంది. దాని నుండి ఒక యోధుడు కొడతాడు. అతని ఒంటి మీద పడతాడు. వీరుడు పడతాడు. అతని చేతిలో విల్లు భుజాన అంబులపొది లోని బాణాలు తలపై కిరీటంతో కొట్టాడు. ఆ విధంగా కవచకుండలాలతో అలా కొన్ని వేల సంవత్సరాల పాటు వాళ్ళిద్దరూ యుద్ధం చేసుకుంటూ ఉంటారు. ఒకవైపు బ్రహ్మదేవుడు హంస, ఇంకోవైపు విష్ణువు అంశతో పుట్టిన ఇద్దరూ మహావీరులు ఉంటారు. బ్రహ్మ విష్ణువుల యుద్ధం జరుగుతున్న ప్రదేశానికి వెళ్ళి, ఇక మీ ఇద్దరు యుద్ధం ఆపండి, ఇప్పుడు మీరు ఆపిన ఈ యుద్ధం ద్వాపర యుగం అంతమవుతూ ఉన్న సమయంలో మరలా ఈ భూమ్మీద పుట్టి అప్పుడప్పుడు దానిని మరల మొదటి తరం చెప్తారు. ఆ విధంగా అప్పట్లో బ్రహ్మదేవుడి అంశతో పుట్టిన యోధుడు కర్ణుడి, అలానే విష్ణువు అంశతో పుట్టిన బీర్లు అర్జునుడిలా మరలా పుట్టి కొన్ని వేల సంవత్సరాల క్రితం మొదలుపెట్టిన యుద్ధాన్ని మహాభారత ముగిస్తారు. కర్ణుడు తాను చనిపోయే ముందు కృష్ణుడుతో ఇలా అంటాడు: నేను పుట్టగానే మా అమ్మ నన్ను ఒక అనాథగా వదిలేసి ఒక కన్యచెడు నాకు విద్య నేర్పించలేదు. ఒక తక్కువ కులానికి చెందిన వాడిని అవుతున్నా తప్ప పరశురాముడు నాకు విజ్ఞానం ఏపీ నేను తన దగ్గర నేర్చుకున్న విద్య మొత్తం మర్చిపోతా అని శాపం పెట్టాడు. క్షత్రియుడైన కాక ఫోటో నే చేసిన తప్ప ఒక ఆవుని సింహం నుండి కాపాడడానికి బాణం వేస్తే అనుకోకుండా ఆ బాణం ఆవుకి తగిలి చనిపోతే ఆవు యజమాని నాకు శాపం పెట్టాడు. నేను చేసిన తప్పు ఒక చిన్న పిల్లల ఆపటానికి భూమిలో పడి నన్ను తీసి ఆ పాపకి ఇస్తే ఆ భూదేవిని ఒక శాపం పెట్టింది. ఆ చిన్నపిల్ల సంతోషంగా ఉండాలి అని నేను చేసిన తప్ప ద్రౌపది స్వయంవరంలోని అందరి ముందు ఆహ్వానించారు. అర్జునుడితో యుద్ధానికి సవాల్ చేశానని ద్రోణాచార్యుడు నన్ను అవమానించాడు. ఆ క్షణం అప్పటికప్పుడు నన్ను అంగరాజ్యానికి రాజుగా ప్రకటించి తను లేకపోయినా నన్ను దగ్గరకు తీసుకుని ఒక దుర్యోధనుడు మాత్రమే, అందుకనే నేను అతనికి విశ్వాసంగా తోడుగా ఉంటానని మాట ఇచ్చాను. ఇప్పుడు నేను చేసిన తప్పేంటికన్నా నేను ఒక కారాగారంలో పుట్టాను. నేను అలా పుట్టెను లేదు. చావు నా కోసం ఎదురుచూస్తోంది. ఎప్పుడెప్పుడు నన్ను చెబుదామని చాలా ప్రయత్నాలు చేశారు. ఎప్పుడైతే నేను పుట్టాను, నాకు జన్మనిచ్చిన అమ్మానాన్నలకు అయ్యాను. నా బాల్యంలో గోగుల మధ్య పెరిగాను. సరైన విద్య కూడా నాకు దొరకలేదు. నా చుట్టుపక్కల ఎవరికి ఎలాంటి ఇబ్బంది వచ్చినా దానికి కారణం నేనే అంటూ అందరూ మరణించేవారు. అమ్మాయిని వివాహం చేసుకున్నా కాని నేను ప్రాణంగా ప్రేమించిన అమ్మాయికి దూరం అవ్వాల్సి వచ్చింది. జరాసంధుడు నుండి నా ప్రజలను కాపాడటానికి యమునా నది ఒడ్డు నుండి ద్వారకకు వెళ్లాల్సి వచ్చింది. అప్పుడు అందరూ నన్ను చేతకానివాడు రాముడని నిరూపించారు. ఈ మహాభారత యుద్ధంలో ఒకవేళ కౌరవులు గెలిస్తే నువ్వు ఒక గొప్ప ఫీల్ అవుతావ్. పాండవుల గెలిచారు అనుకున్నా వాళ్లు కూడా పోతే వీడు పోతే వాళ్ళు అందరూ నువ్వు తలుచుకుంటే యుద్ధం జరగకుండా ఆపచ్చు దీనంతటికీ కారణమని అంటారు. ఒక్క విషయం గుర్తు పెట్టుకో, కరుణ పుట్టిన ప్రతి ఒక్కరికి కష్టాలు ఉంటాయి. ధరణి అధర్మం వైపు నిలబడతాన్ అంటే అది ధర్మం అవ్వదు. జీవితంలో ఎంత కష్టమైన పరిస్థితుల్లో ధర్మం వైపు నిలబడి మాత్రమే గెలుస్తాడు. ఈ విధంగా కృష్ణుడు మొత్తంలో కర్ణుడు క్యారెక్టర్ చాలా డిఫరెంట్గా, యూనిక్గా ఉంటుంది. తన జీవితం మొత్తంలో కర్ణుడు ఎలాంటి తప్పూ చేయలేదు. కర్ణుడు చేసిన తప్పులు చేయలేదు.
అందుకనే కురుక్షేత్ర యుద్ధం జరగడానికి ముందు శ్రీకృష్ణుడే స్వయంగా ఎలాగైనా తీసుకురావాలని చనిపోతాడని కృష్ణుడికి తెలుసు. అందుకనే కర్ణుడిని చనిపోకుండా కాపాడడానికి కృష్ణుడు చాలా ప్రయత్నాలు చేస్తాడు. ఎందుకంటే కృష్ణుడు అంటే చాలా ఇష్టం, బ్రతికి ఉండాలని కృష్ణుడు అనుకుంటాడు. కురుక్షేత్ర యుద్ధానికి ముందు కృష్ణుడు కర్ణుడి దగ్గరకు వెళ్ళి ఇలా అంటాడు: కర్ణుడు, పాండవుల తల్లి కుంతీ దేవికి కలిగిన మొదటి సంతానం కావాలంటే రేపు వచ్చే కారణం పాండవులు నిన్ను అగ్రజుడు గా గుర్తిస్తారు. పాండవులు 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 రాజ్యానికి సహాయం చేస్తున్న వివిధ రాజుల రాజకుమారులు వీళ్లందరూ మీ పాదాలకు నమస్కరించండి, అంగీకరిస్తారు. నేనే స్వయంగా నిన్ను ఈ భూమండలానికి అధిపతిని చేస్తాను. ఈ భూమిని ఏలియం నీకు లేదా? ఎవరికైనా ఇంతకన్నా ఏం కావాలి? బంగారం, జీవితంలో కొన్ని కష్టాలు ఎందుకు? నా మాట విని పాండవులతో కలిసి పో కర్ణ అని కృష్ణుడు అంటారు. ఆ మాట వికర్ణుడు చాలా బాధపడతాడు. అయ్యో, నేను యుద్ధం చేసేది నా సొంత తమ్ముళ్లతో, నా తల్లి ఒక్క మాట కూడా మాట్లాడకుండా మౌనంగా ఉంది. ఏ రోజైనా నా కన్నతల్లి నా గురించి ఆలోచించి నేను పుట్టగానే నన్ను వదిలేసింది. ఒక పసికందును అలా అనిపిస్తుంది. అతిరథుడు నన్ను పెంచి పెద్ద చేశాడు. నేను వాళ్లకి పుట్టకపోయినా అతిరథుడు, రాధ తను వాళ్ల సొంత కొడుకు. చిన్నప్పటినుండి ప్రతిక్షణం నీ గురించి ఆలోచిస్తున్నాను. మీ అమ్మానాన్నలు వదిలేసినా నువ్వు ఎలా రమ్మంటావు? కృష్ణ, ఇది ధర్మం అవునో నువ్వే చెప్పు. నువ్వు ఈ భూప్రపంచం మొత్తాన్ని నాకు రాసి ఇస్తాను అన్న కూడా తనను పెంచిన తల్లిదండ్రులను వదిలి నేను రాను. ఒకరోజు సభలో ద్రోణాచార్యుడు నా కులాన్ని తక్కువచేసి నన్ను అవమానిస్తుంటే దుర్యోధనుడు ఒక్కడే నాకు తోడుగా నిలిచాడు. కర్ణుడి ప్రకటిస్తున్నాను అని చెప్పి కర్ణుడిని రాజుగా పట్టాభిషేకం చేస్తాడు. దుర్యోధనుడు కర్ణుడు కళ్లనుండి నీళ్లు తాగుతాయా? దుర్యోధన తీసుకోగలరని కర్ణుడు అంటాడు. అప్పుడు దుర్యోధనుడు, కర్ణుడు ఏదో ఆశించి నీ పని చేయలేదు. పవర్డ్ బై డివర్స్. ఆలోచించు, అందుకనే నిన్ను నదులు చేయాల్సి వచ్చింది అని చెబుతుంది. ఆ మాటలకి కర్ణుడు, మీరు చేసిన పని అప్పుడు మీకు ఉండొచ్చు, కాని మీరు నాకు జన్మనిచ్చిన ఉండొచ్చు, కాని నన్ను పెంచి పెద్ద చేసిన రాధనే నా తల్లి అయినా ఈ రోజు కూడా నువ్వు నా దగ్గరికి వచ్చాను అంటే అది నా మీద ఉన్న ప్రేమతో కాదు. ఈ యుద్ధాన్ని ఆపడానికి, రక్షించుకోవడానికి మాత్రమే కదా నువ్వు నా దగ్గరికి వచ్చారు అని కర్ణుడు అంటాడు. ఆ మాటలకి కుంతిదేవి చాలా బాధతో అక్కడే ఉండి వెళ్ళిపోతే కృష్ణుడు ఎవరి పక్షాన ఉండే వాళ్లు యుద్ధంలో గెలుస్తారని కర్ణుడికి బాగా తెలుసు అనే విషయం కూడా కర్ణుడికి ముందే తెలుసు. అయినా కూడా తను ఇచ్చిన మాట కోసం కృష్ణుడు ఈ భూమండలం మొత్తాన్ని రాసి ఇస్తా అని చెప్పినా కూడా ఏమాత్రం అత్యాశకు పోకుండా దుర్యోధనుడు ఇచ్చిన మాట కోసం కౌరవుల యుద్ధం చేసి చివరికి మరణించాడు. కర్ణుడు అర్జునుడు కాదు. కర్ణుడి త్యాగం, తన ఇచ్చిన మాట కోసం తన ప్రాణాలను సైతం త్యాగం చేసిన దానవీర శూర కర్ణ. పాండవులు కౌరవులు. ఇక్కడ నేను చెప్పేది ఏంటి అంటే కర్ణుడిని కౌరవులతో కలవద్దు. ఎందుకంటే కర్ణుడు కౌరవుడు కాదు. వాళ్ల బుద్ధులు, అలవాట్లు, ఆలోచనలు కర్ణుడు ఒకే ఒక తప్పు ఏంటి అంటే తప్పు చేసిన కౌరవుల పక్షాన నిలబడ్డ తను ఇచ్చిన మాట కోసం తను చేసేది ధర్మమని కర్ణుడు నమ్మడు. అంతే కాని కర్ణుడు యుద్ధ విద్యల్లో కాని దానగుణంలో కాని ఒక్కొక్క దానవీర శూర కర్ణదు. మహాభారతంలో కర్ణుడు అర్జునుడు పాత్రల గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ఈ వీడియో చాలా కష్టపడి చేశాను. ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో వీడియోని షేర్ చేయండి. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.